మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు తన అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆయన డిపార్చర్ టైం కానీ కోర్టుకి సమయం కానీ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గరగా 14-16 సంవత్సరాల నుంచి ఈ ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసి ఆర్థిక లావాదేవీలు జరిపి వాటి మీద దరిదాపుగా 12-16 సంవత్సరాల దరిదాపుగా కోర్టులో హాజరవుతున్నటువంటి వైను అతను చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సిబిసిఐడి కానివ్వండి అంతా కూడా కోర్టులో అప్పడబెట్టి ఇవ్వటం జరిగింది. తను ఏదైతే గత 5 సంవత్సరాలు ప్రజలకు ఏదో ఉద్ధరించేస్తున్నట్టు నేను ప్రజల్లో తిరుగుతున్నాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మనిషిని నేను, కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వమని చెప్పి ఆ రోజున తను ఏదైతే లక్షల రూపాయలు పోసి ఒక లాయర్ని పెట్టుకున్నారో ఆ టీం అంతా కూడా వాదించడం, సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పద్దాకలా పిలవటం మనకు కూడా భావ్యం కాదని చెప్పి ఆ రోజున కోర్టు ఆ గడువును పెంచడం కూడా జరిగింది. ఈ రోజున తను ముఖ్యమంత్రిగా దిగిపోయి దగ్గరగా సంవత్సరాలు అయినప్పటికి కూడా తాను ఏదైతే ఆర్థిక నేరాలు చేసి సంపాదించినటువంటి దొంగ డబ్బుతో లాయర్లను పెట్టుకొని ఆ కేసులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని ఇప్పుడు దాకా కోరటం కూడా మనందరం కూడా తెలిసిన విషయమే. దానికి సిబిసిఐడి కోర్టు నువ్వు వ్యక్తిగత హాజరు అవ్వాల్సిందే అని ముట్టికాయలు వేసి అతన్ని కోర్టుకి వాళ్ళ హాజరు అవ్వమని చెప్పడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే కోర్టు ఒక న్యాయ వ్యవస్థ మీద భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవంతో కూడుకున్నటువంటి భావన ఉండాలి తప్ప కోర్టుకి తను గంట టైం ఇవ్వటం అనేది ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా చూడనట్టు విషయం. ఇతనికి ఏదైతే మతిస్థిమితం పోతా ఉంది, రోజు రోజుకి పిచ్చి తరహాలో పోతా ఉందో ఈ పిచ్చికి ఇది ఒక పరాకాష్ఠగా అయితే నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే కోర్టులో నీ వ్యక్తిగత హాజరుకు నువ్వు అవ్వమని చెప్పి సిబిసిఐడి కోర్టు చెప్పినప్పుడు నువ్వు హాజరయ్యి దాంట్లో నువ్వు దోషివా నిర్దోషివా అనేది వాద ప్రతిపాదనలు జరిగినప్పుడు నువ్వు చెప్పుకోదలసింది నువ్వు చెప్పుకొని కోర్టు వారు వెళ్ళమన్న తర్వాత నువ్వు వెళ్ళాలి తప్ప నేను కోర్టుకు వస్తే మీరు రమ్మంటున్నారు నేను రాను, కాకపోతే ఇక తప్పని పరిస్థితుల్లో వచ్చింది కాబట్టి నేను ఒక గంట మాత్రమే ఉంటానని చెప్పి అంటాం. తను ఏదైతే గంటకి 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చేపర్ తీసుకొని ఆ చేపర్ కూడా ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ కోర్టుకాడ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం. ఇతను రాష్ట్రంలోనూ ఉండడు, రాష్ట్ర ప్రజల పరిస్థితులు పట్టించుకోడు, రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఏదైతే 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు పోరాడుతూ ఉన్నావో ప్రతిపక్ష హోదా కావాల్సిన వాడివి ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ గతంలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ అన్నీ మాకు తెలియాల్సిన అవసరం లేదు, వారికి కూడా తెలిసినటువంటి కంపెనీలు ఉండొచ్చు, వారికి కూడా తెలిసినటువంటి సంస్థలు ఉండొచ్చు, అవి కూడా కలిసి పని చేద్దాం, మీకు ఏదన్నా తెలిసినవి ఉంటే మాకు రిఫర్ చేయండి, మీకు అది ఆ కంపెనీ తీసుకొచ్చిన క్రెడిట్ మీకు ఇస్తాం, దాని ప్రతిఫలాలు రాష్ట్ర ప్రజలకు ఇస్తామని చెప్పి కూడా గౌరవ మంత్రివర్యులు కూడా గతంలో చెప్పడం కూడా మనం చూసాం. వీళ్ళు ఇదే విధంగా ఏ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకోకుండా ఏదైతే తన తండ్రి ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టుకొని ఆ రోజున ఆర్థికపరమైనటువంటి నేరాలు చేసాము, అది కొన్ని లక్ష కోట్ల రూపాయల స్కామ్ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిందే. అది కాకుండా ఈ గత 5 సంవత్సరాలు సీఎంగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి. ఇవాళ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది, ప్రజల ముందుకు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్కడ ఎట్లాంటి స్కామ్ జరిగింది, ఎక్కడ ఎలాంటి విధానం జరిగింది అనేది కూడా కూటమి ప్రభుత్వం ప్రజలందరి ముందుకు కూడా తీసుకొస్తా ఉంది. సార్, ముఖ్యంగా ఈరోజు కోర్టులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారో ఆ కోర్టుకు సంబంధించి ఈరోజు విచారణ చేయాల్సిన కేసులు చూస్తే 16వ కేసు నుంచి 47వ కేసు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రమే ఉన్నాయి. మరి దీనికి గంట సమయం సరిపోతుంది అంటారా? ఆయన టైం టేబుల్ చూస్తే గంట మాత్రమే కోర్టుకు కేటాయిస్తున్నట్లుగా ఈరోజు వైసీపీ అధికారిక ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేనండి, ఇతను పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళే కోర్టుకి ఇతను సమయం కేటాయించే పరిస్థితికి వెళ్ళాడు. ఇతనికి రాజ్యాంగం మీద కానివ్వండి, న్యాయస్థానాల మీద కానివ్వండి ఎలాంటి భయభక్తులు లేవని చెప్పి ఈ విషయంతో తేటతెల్లం అవుతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టు అనేసరికి చాలా భయభక్తులతో న్యాయ విషయాల మీద అక్కడ చర్చించడం జరుగుతుంది. ఇతను నిందితుడా కాదనేది తేల్చేదంతా కూడా కోర్టే కాబట్టి అలాంటి కోర్టులో జడ్జి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండాలి తప్ప నేను ఎంతసేపే ఉంటాను,
నేను మీకు గంట టైం ఇచ్చాను, ఆ గంట టైంలో చూడమనేది ఇతను పిచ్చికి పరాకాష్ఠ చేరింది. అదేవిధంగా ఇతనికి రాజ్యాంగం మీద కానివ్వండి, న్యాయ వ్యవస్థల మీద కానివ్వండి గౌరవం లేదంటానికి ఇది ఒక మచ్చుతునగా నేను భావిస్తాను. ఇప్పుడు మీరే చెప్తున్నారు 14-16 సంవత్సరాల నుంచి ఈ కేసు అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. ఇందులో ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ఇంకా బయటికి రాలేదు అనడానికి కారణం ఏంటంటారు సార్? అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది కేసు అనేది? ఏదైతే న్యాయ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, లాయర్లను అడ్డం పెట్టుకొని, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చితక లూపోల్స్ని అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కూడా కేసులు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కొంతమంది సామాజికవేత్తలు కానివ్వండి, అందరూ కూడా ఈ కేసు ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ప్రొలాంగ్ అవుతూ ఉంది, ఇది తొందరగా జడ్జిమెంట్ చేయాలని చెప్పి సామాజికవేత్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కేసు వేయడం జరిగింది. దాని తర్వాతనే ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా సిబిసిఐడి కోర్టు చాలా శరవేగంగా దర్యాప్తు చేస్తున్న విషయం కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. త్వరలో ఇతను ఆర్థిక నేరం చేశాడో ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి అవకతవకలన్నీ కూడా కోర్టు బయటపెట్టి ఇతనంత తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తాం. అంటే ఈ కేసుకు సంబంధించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మేధావులందరూ కూడా ఈరోజు డిబేట్లు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్లస్ చంద్రబాబు నాయుడు కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇరికించారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి మచ్చ కూడా ఉండదు ఆయన మీద అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడేదానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు నిజం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఒక సామాన్యమైన కౌన్సిలర్ క్యాండిడేట్ వరకు కూడా వైసీపీలో అబద్ధపు ప్రచారము, వాళ్ళకు ఉన్నటువంటి బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని జరగని విషయాలు కూడా జరిగిపోయింది అనేది అందరు కూడా చేరే విషయంగా ఆ రోజు గతంలో ప్రజలను మోసం చేశారు. అది నమ్మి జనమంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్కి నమ్మి ఓటేశారు. తర్వాత ఏదైతే ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల చాటును వెళ్తూ ఒక ఎమ్మెల్యేకి కలవకుండా, ఒక ఎమ్మెల్సీకి కలవకుండా, ఒక ఎంపీకి కలవకుండా, ఒక సామాన్య ప్రజలు ఏదైతే ఇతను వెళ్ళే దారిలో అంతా కూడా బార్కెట్లు పెట్టేయటం, చెట్లు కొట్టేయటం, పరదాలు అడ్డం పెట్టుకొని తిరగటం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఇవాళ ఇతను స్కాములకే తప్ప పరిపాలనకు పనికిరాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకొని 11 సీట్లు ఇచ్చారు. ఇక భవిష్యత్తులో ఇతను చేస్తున్నటువంటి ఇప్పుడు కూడా, ఎందుకంటే గతంలో కూడా మనం 2-3 ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, గతంలో విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా చూసాం, అతను రావటం, అక్కడ ఉన్న వాళ్ళకి కావాల్సిన వైసీపీ కార్యకర్త 4 ఎదురుతో మాట్లాడటం, ₹1 కోటి ప్రకటించడం, దాని నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వకపోవడం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నిన్న వచ్చినటువంటి భారీ వర్షాలకు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా అక్కడే కూర్చొని మొత్తం తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత ప్రజల్ని పరామర్శించడానికి రావడం అనేది కూడా చాలా విడ్డూరంగా, విచిత్రంగా జనాలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్య మీద ఫైట్ చేయకపోతే ఇప్పుడున్నటువంటి 11 కూడా తీసి 1-2 మిగులుస్తారని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ.